హాయ్ హలో వెల్కమ్ టు శ్రీజ మీడియా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పండితులు సుభాష్ శర్మ గారు. ఈ రోజు ఆయన అడిగి 2026లో ఈ 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఆయన అడిగి తెలుసుకుందాం. 2026లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. గురువు గారు 2026లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మనం తెలుసుకోబోయేటటువంటి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి. సింహరాశి వారికి సప్తమ స్థానంలో శని సంచారం చేస్తూ ఉన్నాడు కనుక వైవాహిక పరంగా కాస్త ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. ఆర్థిక పరంగా మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కానీ కుటుంబ పరంగా కావచ్చు, భార్యాభర్తల మధ్య సఖ్యత వల్ల కావచ్చు, ఇవి కొద్దిగా ఈ డిస్టర్బెన్స్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులు కావచ్చు, పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు కావచ్చు, ఇలాంటివి కూడా జరిగేటటువంటి అవకాశాలు మీ జీవితంలో ఏర్పడబోతున్నాయి కనుక ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోండి. ముఖ్యంగా పూర్వీకుల ఆస్తుల వల్ల కావచ్చు, లేదా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాదుల వల్ల కావచ్చు, మీకు చిక్కులు చికాకులు సమస్యలు ఏర్పడేటటువంటి లక్షణాలు కూడా ఈ సంవత్సరం సింహరాశి వారికి ఏర్పడబోతున్నాయి కనుక సింహరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎవరికైనా డబ్బులు ఇచ్చినా కానీ, లావాదేవీలు చేసినా కానీ, ట్రాన్సాక్షన్స్ ఏదైనా చేసినా కానీ అలాంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే డబ్బు వల్ల మీకు అధికమైనటువంటి ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. నమ్మిన వాళ్ళే మోసం చేసేటటువంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అందువల్ల ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోండి. అలాగే ఈ సంవత్సరము సింహరాశి వాళ్ళు అకాల ప్రయాణం చేసేటటువంటి లక్షణాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. విశేషమైనటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము, తీర్థయాత్రలకు వెళ్ళడము, లేదా దేవాలయాల దర్శనాలు ఎక్కువగా చేసుకునేటటువంటి పరిస్థితులు సింహరాశి వారికి ఏర్పడబోతున్నాయి. దేవుడంటే నమ్మకం లేనటువంటి వారు కూడా ఈ సంవత్సరం సింహరాశి వారు తప్పకుండా భగవంతుని నమ్మేటటువంటి సందర్భాలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరము మెరుగైనటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే ఈ సింహరాశి వారికి ముఖ్యంగా రాబోయేటటువంటి రోజుల్లో మంచి అవకాశాలు అంటే సినిమా రంగంలో కావచ్చు, లేదా రాజకీయ రంగంలో కావచ్చు, నాటక రంగంలో కావచ్చు, మంచి సత్ఫలితాలు పొందేటటువంటి అవకాశము, మంచి మంచి అవకాశాలు వచ్చేటటువంటి విధానాలు వీళ్ళ జీవితంలో ఏర్పడబోతున్నాయి కనుక సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా వీళ్ళకు విదేశీ ప్రయాణంతో పాటు ఉద్యోగం లాంటి ప్రయత్నాలు కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు కూడా ఈ సింహరాశి వారు చేసుకోవడం వల్ల సత్ఫలితాలు పొందుతూ ఉంటారు. సింహరాశి వారికి ఏదైనా మెరుగైనటువంటి ఫలితాలు ఇంకా కావాలి, అన్ని రకాలుగా బాగుండాలి అని అంటే కనుక దుర్గాదేవి అమ్మవారి యొక్క నామస్మరణ చేసుకోండి. దుర్గాదేవికి సంబంధించినటువంటి చండీ హోమ ప్రయత్నం కానీ, లేదా మంగళ చండీ తంత్ర ప్రయోగం కానీ చేసుకునేటటువంటి విధానం ఉంటే కనుక మీ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే అమ్మవారి యొక్క మూలమంత్రం నేను చెప్తాను. ఆ మంత్రాన్ని ప్రతిరోజు మీరు పఠనం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ మంత్రాన్ని మీరు చదువుకోవడం వల్ల మీకున్నటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ కావచ్చు, నరదృష్టి, చెడు దృష్టి కావచ్చు, లేదు అంటే వివిధ రకాలైనటువంటి ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, ఇలాంటివి ఏదైనా ఉంటే అవి తొందరగా తీరిపోవడానికి ఈ మంత్రం మీ జీవితంలో ఉపయోగపడుతుంది. ఓం భవానీ భావనాగమ్య భవారణ్యకుటారిక భద్రప్రియా భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి. తద్వారా మీకు సత్ఫలితాలు పొందడంతో పాటు అద్భుతమైనటువంటి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకు దక్కేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.